అండ్ సాగునీరు, తాగునీరుకు కష్టమవుతుంది కర్ణాటకలో అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఆ పరిస్థితి వస్తుంది, ఇప్పుడు మెల్లిమెల్లిగా మొదలవుతుంది, ఎందుకంటే పంట నష్టాలు జరుగుతున్నాయి ఆల్రెడీ అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ చూస్తున్నాం. అంటే నిజంగానే కరువు రాబోతుందా తెలంగాణకి? ఇప్పుడు కర్ణాటకలో ఉన్న పరిస్థితికి ఇక్కడ పరిస్థితికి డిఫరెంట్ ఉంది. కర్ణాటకలో అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారు ప్రెస్ మీట్లో చెప్పాను, ఆయన ఇంట్లో ఉన్న బోర్ కూడా ఎండిపోయిందని చెప్పిండు ఆయన. ఇక్కడ మన అధికారులు చెప్తున్నారు, మన దగ్గర ఆ పరిస్థితి లేదు అనే మాట ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది, కన్సర్న్ మంత్రులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా తగిన ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. సో ఇది ప్రకృతి సహజంగా కొన్ని ఏవైతే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు ఏర్పడుతుందో దాన్ని ఎదుర్కోవటానికి మనం సమర్థవంతంగా మెంటల్లీ ప్రిపేర్ కావాలి. సో ఆ రకమైన ఏర్పాట్లలో ప్రయత్నాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉంది. తప్పకుండా ప్రజలకు ఇక్కట్లు ఇబ్బందులు కలగకుండా ప్రయత్నం చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు నీటి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అంటే కరెంటు కూడా కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడు కరెంటు జస్ట్ ఇన్ కేస్ కరెంటు పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని అంటున్నారు. అంటే మీరు ప్రజలకు కానీ మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు ఏంటంటే ఇది ప్రచారానికి అట్లా వాడుతున్నారు. మేము ఒక్క సెకండ్ కూడా పోకుండా కరెంటు ఇచ్చినాము అనేసి కేసీఆర్ కేటీఆర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది కదా, వాళ్ళ టైంలో కూడా ఏదో ఒక టైం అనేది ఎక్కువసేపో తక్కువసేపో కరెంటు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా కరెంటు లేని పరిస్థితి ఏం లేదు కదా. ఇప్పుడు మనం ఉన్నాము, ఎక్కడ పోయినట్టయితే నాకు కామర్చలేదు. నేను కూడా ఇదే తెలంగాణలో ఉన్నా, ఇదే ప్రాంతంలో ఉన్నా, ఎప్పుడైనా కరెంట్ ఇట్లా పోయినా కానీ మరో నెక్స్ట్ మూమెంట్ వస్తుంది అది. సో అంత తీవ్రమైన ఇబ్బందులు ఉన్నట్టు వాళ్ళు ఏదైతే సృష్టించి మాట్లాడుతున్నారో, అయితే ప్రజల్లో ఒక దుష్ప్రచారం చేయడానికి మాట్లాడుతున్నారో, అది దాని మీద ప్రజల మీద ఎఫెక్ట్ పడదు. మీకు నష్టం జరిగింది అని నన్ను ఎవరన్నారు అనుకో, నాకు నష్టం జరిగిందా లేదా నాకు తెలియాలి కదా. నాకు తెలియకుండా నాకు నష్టం జరుగుతుందా? అయితే ప్రజలకు నష్టం జరుగుతుందంటే వాళ్ళు అన్నంత మాత్రాన ప్రజలు అనేది దాన్ని యాక్సెప్ట్ చేయరు. నిజంగా వాళ్ళకి నష్టం జరుగుతుందా లేదా అనే విషయం వాళ్ళకి తెలుసు, కరెంటు వస్తుందా లేదా అనే విషయం తెలుసు, తాగడానికి నీళ్ళు ఉన్నవా లేదా అనే విషయం తెలుసు. సో గతంలో ఏవైతే ఇక్కట్లు ఉండనో ఇప్పట్లో ఆ ఇక్కట్లు అనేది గతంలో ఉన్న మాదిరిగా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఇప్పటికైతే నీటి వనరులు అంటే నీటి మట్టం అనేది తగ్గుతుందనేసి కొన్ని మొన్న నేను పేపర్లో చూసిన, నీటి మట్టం తగ్గినా కానీ ప్రజల అవసరాలకు నీటిని సరఫరా చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే అన్నారు మీరు కేసీఆర్ నా ఫ్రెండ్ అని చెప్పి. సో ఇన్ని రోజులు కాలు నొప్పి అని చెప్పి ఇంట్లో ఉన్నారు, అది అందరికి తెలిసిన విషయమే. అంటే ఇన్ని రోజులు అసెంబ్లీకి కూడా రాలేదు, తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఇప్పుడు బయటికి వస్తున్నారు, అంటే రైతులకు నేనున్నా, మీరు ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వాళ్ళని కలిశారు నిన్న. దీనికి మీరేమంటారు? అన్నంత మాత్రం సరిపోతుందా? ఆయనలే అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా నాటకం ఆడాలనో అది నాటకం ఆడే పరిస్థితుల్లో ఆయన ఉంటాడు. ఆయనలే కాంగ్రెస్కు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రిజిగ్నేస్ చేసేసి ఎంత నాటకీయంగా టీడీపీలో చేరిండో ఆ విషయం మాకు తెలుసు. సో ఆ వ్యక్తిగతంగా ఆ విషయాలకు నేను పోదలుచుకొని, సరే రాజకీయ పార్టీలో ఉన్నాడు, ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఎత్తులు వేసే ప్రయత్నం ఆయన చేయొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఏం చేశారో ప్రజలు చూసిన తర్వాత ప్రజలు ఒక మార్పు కావాలనుకున్నారు కాబట్టి మార్పు కావాలనుకునేసి కాంగ్రెస్ ద్వారానే ఏదైనా మంచి జరుగుతుంది, ఇందిరమ్మ రాజ్యం కావాలి, అందులో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆమె తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఒకసారి గెలిపిద్దామని గెలిపించడం జరిగింది. ఆయన ఏం చెప్పినా కానీ ఇప్పుడు ప్రజలు ఇప్పుడు తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు హరీష్ రావు గారి పరిస్థితి చూస్తే, హరీష్ రావు గారు వాళ్ళ ఆఫీస్లో 250 చెక్కులు ఎందుకున్నాయి? మై ఫస్ట్ క్వశ్చన్. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏవైతే శాంక్షన్ అయితే డైరెక్ట్లీ దట్ చెక్స్ షుడ్
గో టు ద కన్సర్న్ పర్సన్. ఎందుకు పోకుండా మీ దగ్గర ఆపిండ్రు? మీ దగ్గర అతడు నా పిఏ కాదు, నా ఆఫీస్లో కంప్యూటర్ అసిస్టెంట్, అతడు కంప్యూటర్ అసిస్టెంట్ కావచ్చు, పిఏ కావచ్చు, అటెండర్ కావచ్చు. మీ ఆఫీస్లో ఉన్నప్పుడు మీ ఆఫీస్ మనిషే కదా, నువ్వు బాధ్యత నుంచి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు? తర్వాత వాళ్ళు 19 చెక్లను మిస్యూజ్ చేసే పరిస్థితి అనేది నువ్వు ఎందుకు కల్పించినావు? ఇప్పుడు 250 చెక్కులు మీ దగ్గర ఎందుకున్నాయి? డైరెక్ట్గా బెనిఫిషియరీ దగ్గరికి పోకుండా అందులో 19 చెక్కులు వాళ్ళు మిస్యూజ్ చేసేసి ఇల్లీగల్గా డ్రా చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? తర్వాత వాటిల్నే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ అయిన తర్వాత అల్టిమేట్లీ అవన్నీ లబ్ధిదారులకు పోవాలి. అది మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఆఫీస్కు రిటర్న్ పంపిమ్మని నువ్వు ఎందుకు చెప్పినావు? అది అంటే తర్వాత అందులో 200 చెక్కులు అనేది కాల్ చేసిందన్నమాట చెప్తున్నారు. అంటే అది ఎటువంటి అనుమానాలకు దావితీస్తుంది? అంటే ఆ చెక్కులు ఏమన్నా బోగస్ పర్సన్స్ పేరు మీద ఉన్నదా? ఏదైనా గూడుపుటాని ఉందా? ఏదైనా గ్యాంగ్ పనిచేస్తుందా సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారాల్లో అనేది? ఎందుకంటే ఒకరేమో వీళ్ళ కంప్యూటర్ ఆపరేటర్, ఒకరేమో ఒక రేగా కాంతారావు గారు ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళ పర్సనల్ అసిస్టెంటు, ఒకరేమో అసెంబ్లీ అటెండరు, అట్లా ఇంకొక పర్సన్ ఏమో గోదావరి కనువ ఎక్కడనో ఉన్న వ్యక్తి అని పేపర్లో వచ్చింది. సో ఇంతమంది కలిసేసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో అందుకే నేను డిమాండ్ చేస్తుంది అన్నట్లే హరీష్ రావు గారిని పిలవాలి, ఆయన ఎంక్వైరీ చేయాలి, దీని మీద వాస్తవాలు పెట్టాలి. ఇప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లోకి చేరిన విషయం అందరికీ తెలిసింది. సో ఆయన మీద అనర్హత వేటు వేస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు మన బీఆర్ఎస్ వాళ్ళు. సో ఈ అనర్హత వేటుకు పాజిటివ్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకి తిరుగుబాటు చేస్తున్నారు దానం నాగేందర్కి. ఎందుకు అంటారు? ఆ విషయంలో నేను ఇప్పుడు అంటే ఆల్రెడీ 2 days బ్యాక్ అనేది నేను ఏఐసిసికి లెటర్ కూడా రాసిన. ఆ ఇష్యూలో నేను మాట్లాడాను. ఇప్పుడు అంటే ఆ విషయం ఎందుకు అని ఉంటుండే, ఇక అది పార్టీకి చెప్పాల్సిన విషయం పార్టీకి చెప్పినాం. అది ఆల్రెడీ ఇట్ హ్యాస్ కమ్ టు ద ఫోర్. సో ఓకే. అండ్ ఈ రైతు బంధు గురించి నిన్న పొన్నం ప్రభాకర్ గారు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ రైతు బంధు చాలా రోజుల నుంచి చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. సో ఎప్పుడు వాళ్ళందరికీ తీపి కబురు అందే అవకాశం ఉందంట? ఇప్పుడు మనకందరికి తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చే నాటికెళ్ళి ఖజానాలో ఏమి మిగలకుండా చేసిపోయారు. సో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఫండ్స్ మొబిలైజ్ చేసేసి మేము ఇచ్చిన హామీ మేరకు అనేది వాళ్ళకు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ చేయాలనే ప్రయత్నం చేస్తుంది అది. సో ఇప్పుడు మళ్ళా కోడ్ వచ్చినందుకు June 6th వరకు అనేది ఏం చేయలేము. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలకు కూడా తెలిసిపోయింది, కేసీఆర్ గారులే మొత్తంలో ముంచేసిపోయిండు రాష్ట్రాన్ని, చిల్లిగవ్వ లేకుండా చేసిపోయిన ప్రజలకు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. అన్నమాట ప్రకారం తప్పకుండా చేస్తారని విశ్వాసం ఉంది. మేము తప్పకుండా చేస్తాం కూడా. అది తెలంగాణ రైతుల కోసం కొప్పుల ఈశ్వర్ 36 గంటల నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు 30-31 తారీఖు మీరేమంటారు? అంటే ఎందుకు అనుకుంటున్నారు ఈ దీక్ష? ఇప్పుడు అది ఎలక్షన్ స్టంట్. అది ఆయన కూడా ఒక క్యాండిడేట్ అనుకుంటే ఇప్పుడు అది ఎలక్షన్ స్టంట్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు 250 చెక్కులు మీ దగ్గర ఎందుకున్నాయి? డైరెక్ట్గా బెనిఫిషియరీ దగ్గరికి పోకుండా అందులో 19 చెక్కులు వాళ్ళు మిస్యూజ్ చేసేసి ఇల్లీగల్గా డ్రా చేసే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? తర్వాత వాటిల్నే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ అయిన తర్వాత అల్టిమేట్లీ అవన్నీ లబ్ధిదారులకు పోవాలి. అది మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఆఫీస్కు రిటర్న్ పంపిమ్మని నువ్వు ఎందుకు చెప్పినావు? అది అంటే తర్వాత అందులో 200 చెక్కులు అనేది కాల్ చేసిందన్నమాట చెప్తున్నారు. అంటే అది ఎటువంటి అనుమానాలకు దావితీస్తుంది? అంటే ఆ చెక్కులు ఏమన్నా బోగస్ పర్సన్స్ పేరు మీద ఉన్నదా? ఏదైనా గూడుపుటాని ఉందా? ఏదైనా గ్యాంగ్ పనిచేస్తుందా సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారాల్లో అనేది? ఎందుకంటే ఒకరేమో వీళ్ళ కంప్యూటర్ ఆపరేటర్, ఒకరేమో ఒక రేగా కాంతారావు గారు ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళ
పర్సనల్ అసిస్టెంటు, ఒకరేమో అసెంబ్లీ అటెండరు, అట్లా ఇంకొక పర్సన్ ఏమో గోదావరి కనువ ఎక్కడనో ఉన్న వ్యక్తి అని కానీ పేపర్లో వచ్చింది. సో ఇంతమంది కలిసేసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నట్టు అర్థమవుతుంది.